పేరెంట్స్‌కి రిలేషన్ ఎట్లా ఉండేది స్వేచ్ఛతో? సో, వాళ్ళు అప్పుడు రిలేషన్ లేకపోవడం ఏంటండి? ఇప్పుడు రోజు స్కూల్ నుంచి ఎవరు తీసుకొస్తున్నారు? హ్మ్. స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. స్వేచ్ఛ నేను ఇంటికొచ్చాను అని చెప్పిన తర్వాత పిల్లని తీసుకొచ్చి ఇంట్లో దించుతారు. ఓకే. రోజు రెగ్యులర్‌గా జరిగే ప్యాటర్న్ అదే కదా! అసలు అంత సాన్నిహిత్యమే లేకపోతే గనక అమ్మమ్మని పట్టుకొని అంతెందుకు ఏడుస్తది ఆ పిల్ల నిన్న? ఓకే. అంటే సెకండ్ డివోర్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్‌తో ఉన్న స్వేచ్ఛ వాళ్ళతో ఉండలేక బయటకొచ్చేసి వేరే ఇల్లు తీసుకొని పాపతో ఉంటుంది అని కూడా మెన్షన్ చేశాడు కదా! అసలు ఇవాళ ఈరోజు కాలం తల్లిదండ్రులు ఊర్లో ఉన్నప్పటికీ కూడా పిల్లలు వాళ్ళ ఉద్యోగాల సౌకర్యార్థమో లేకపోతే డిస్టెన్స్ల వల్లో విడిగా ఉంటున్నారు. పెళ్ళి కాకుండా కూడా విడిగా ఉంటున్నారు. అమ్మాయిలు ఉంటున్నారు, అబ్బాయిలు ఉంటున్నారు. ఇప్పుడు సపోజు ఏ వనస్థలిపురంలోనో తల్లిదండ్రులు ఉంటారనుకోండి, వాళ్ళ వృత్తుల రీత్యానో వాళ్ళ వ్యాపారాల రీత్యానో ఉంటారనుకోండి, వాళ్ళ పిల్లలకి ఈ హైటెక్ సిటీలో ఉద్యోగం వచ్చిందనుకోండి, రోజు వనస్థలిపురం నుంచి హైటెక్ సిటీ దాకా రావటం ఎందుకని హైటెక్ సిటీ దగ్గర ఇల్లు తీసుకుని ఉండేవాళ్ళు ఉన్నారు. అసలు ఈ ఈ ఈ వేరుగా ఉండటం వల్ల ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయికి సంబంధం లేదని ఎలా అంటాడు పూర్ణచంద్ర? నాకు అర్థం కాదు. సరే నేనేమంటున్నానంటే ఇట్లా చాలామంది ఉన్నారు మరి తల్లిదండ్రులతో కొట్లాడుకుని పిల్లలు బయటకు వచ్చి ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ నువ్వు ఓదార్పునిస్తావా? ఓకే. అయితే మేడం అంటే తను ఇండిపెండెంట్‌గా ఇంతవరకు వచ్చారు. దాదాపు 18 ఇయర్స్‌గా జర్నలిస్ట్ ఫీల్డ్‌లో ఉన్నారు. ఎన్నో చూస్తారు, ఎన్నో స్టోరీస్ చూస్తారు. అండ్ ఇంకా ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ 2 డివోర్స్‌లు అయిపోయినాయి. ఇదంతా తట్టుకుంటూ పాపని చూసుకుంటూ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ఉమెన్ వేరే వ్యక్తి ఎవరో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న వ్యక్తి మోసం చేశాడనో లేదంటే పెళ్లి చేసుకోవట్లేదనో సూసైడ్ చేసుకునే అంత నిర్ణయం తీసుకుంటారా? ఇదే కారణమా బలంగా? అంటే ఈయన్ని తట్టుకున్న వ్యక్తి ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అండి, 2 డివోర్స్‌లయినియి అని మాట్లాడుకుని తాను చాలా రాటు తేలిపోయి ఉంటుంది. బాధలు, కష్టాలు వల్ల, డివోర్సుల వల్ల చాలా మానసిక సంఘర్షణకు లోనై ఉంటుంది. ఇప్పుడు ఇతను నో అన్నంత మాత్రాన అంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనే కదా మీ ఉద్దేశం. ఇప్పుడు బాధలు అలవాటైనవి కదా అని చెప్పి జీవితం అంతా బాధలే ఉండాలని ఎవరన్నా అనుకుంటారా? ఇప్పుడు రేపు అనేది మంచిగా ఉండాలి అని ఈరోజు అనుకోవటంలో తప్పు లేదుగా. నిన్న రేపటి గురించి ఆలోచించడం తప్పు లేదు కదా. అట్లాగే ఈ అమ్మాయి కూడా ఇప్పటివరకు నా జీవితం ఏదో అయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడన్నా సరే ఈ పూర్ణచంద్ర అనే అతను నాకు కలిసి కంపానియన్షిప్ ఇస్తానంటున్నాడు. ఆర్థికంగా తనని పట్టించుకోవాల్సినంత అవసరం లేదు, తను ఆర్థికంగా బాగానే ఉంది. మరి కలిసి ప్రయాణం కోసమే కదా, ఇది ఒక తోడు కోసమే కదా అని అనుకున్నప్పుడు అది అతను ఎంత బలంగా ఈ అమ్మాయికి ఆశలు కల్పించి ఉండకపోతే, ఆ ఆశ నిరాశ అవ్వకపోతే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందండి ఆ అమ్మాయి? ఇది కూడా ఒక డివోర్స్లానే తీసుకునేదిగా. ఇక్కడ అతను ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో, నేను ఉన్నాను నీకు, నేనే మొత్తం నీకు, నీ జీవితం అంతా నేనే అని ఇప్పటి వరకు నీకు నీ తల్లిదండ్రులను మీద ఏదైనా ఏ పిల్లలకైనా ఎంత బాగా పెంచిన పిల్లలకైనా తల్లిదండ్రుల మీద ఏదో ఒక దశలో అసంతృప్తి రావడం అదేమి ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. ఎవరికాళ్ళు అనుకుంటారు నేను మంచి తండ్రిని, మంచి తల్లిని అని. ఆ పిల్లలు కూడా అనుకుంటారు మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు, చాలా సాక్రిఫైస్ చేశారని. కానీ ఏదో ఒక విషయం దగ్గర ఎప్పుడో ఒకసారి వీళ్ళు అపోహపడటమో లేకపోతే నిజంగా కూడా జరగటమో జరుగుతుంది. అయినంత మాత్రాన మిగతాదంతా వదిలిపెట్టేస్తామండి? అలా ఎప్పుడో ఏదో సందర్భాన్ని బట్టి చెప్పిన మాటల్ని ఇవాళ నువ్వు ఒక ఉత్తరంలో రాసేసినంత మాత్రాన అయిపోతుందా? ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు చాలామంది పిల్లల్ని బ్లడ్ రిలేషన్ దగ్గర వదిలిపెట్టి మళ్ళీ ఉద్యమంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకుని పెంచి పెద్ద చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో దాకెందుకు? ఇప్పుడు విమలక్క ఉన్నారా? విమలక్క కొడుకుని ఎవరు పెంచారు? వాళ్ళ ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరోనే పెంచుంటారు. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు
పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో విదేశాల్లో ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగం వాళ్ళకి చాలా అవసరమైనప్పుడు ఇక్కడ హాస్టల్లో పెట్టో చుట్టాల ఇంట్లోనో పెట్టి విదేశాల్లో ఉద్యోగాలు చేసి వచ్చిన తల్లిదండ్రులు లేరా? అంటే వాళ్ళకి ప్రేమ లేకనే వెళ్ళిపోయారా? కాదు కదా. నిన్నేమి ఏ అనాథాశ్రమంలో చేర్పించలేదు కదా అమ్మాయిని వాళ్ళు. అన్న వదిన దగ్గరే కదా, ఆమె అన్న వదిన దగ్గరే కదా పెట్టింది. అది ఏదో ఇప్పుడు నువ్వు ఒక పెద్ద భూతద్దంలో చేసి చూపించాలని చూస్తున్నావు తప్పితే, అంటే ఈ మాటలతోటి తన తప్పు నుంచి తను బయటపడాలి అని చూస్తున్నాడు, తను ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాడు తప్పితే ఈ పూర్ణచంద్రకి ఎస్కేప్ అవ్వటం అలవాటు. ఎలా అంటే, నా భార్యకి నేను విడాకులు ఇచ్చేస్తాను, మా ఇద్దరికి పడట్లేదు, పొసగట్లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ అక్కడ కుదరట్లేదు కాబట్టి ఈ అమ్మాయికి ఒక క్లారిటీ ఇచ్చేసేసి, లేదు నేను ఆ అమ్మాయిని నేను విడాకులు ఇవ్వలేకపోతున్నాను, నిన్ను జీవితాంతం నీతోనే ఉంటాను నేను, కానీ పెళ్లి మాత్రం చేసుకోలేను, ప్రపంచానికి చాటి చెప్పలేను అని మాట్లాడితే ఏం స్వేచ్ఛ ఏమన్నా వ్యక్తిత్వం లేని అమ్మాయా? నేను ఎందుకు అలా అతనికి నేను దొంగచాటుగా ఎందుకు బతకాలి అనుకుంది. ఆ విషయంలో గట్టిగా మాట్లాడింది. నువ్వు ఇచ్చిన మాట ఏంటి, నీ మాట మీద నువ్వు ఎందుకు నిలబడట్లేదు అని క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్ చేయటానికి తట్టుకోలేకపోయాడు అతను. వాచ్మెన్ కూడా చెప్తున్నాడు కదా చాలా గొడవలు అయ్యాయని. వాచ్మెన్కి ఏం అవసరం? వాచ్మెన్ ఎందుకు చెప్తాడు గొడవలు అవుతున్నాయని? వీళ్ళు గొడవలు పడుతున్న మాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా చెప్తున్నారు కదా, ఫోన్ చేసింది, మా ఇద్దరికి గొడవ అవుతుంది రా అని చెప్పింది. అందుకనే ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, పూర్ణచంద్రు తను దీని నుంచి బయటికి రావటం కోసం అతనికి ఎస్కేపిజం అనే ఒక మెకానిజం అలవాటైపోయింది. దీన్ని పూచిగా చూపించి తను ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితి ఒకసారి అయితే తెలంగాణ సాయుధ పోరాటం జరిగే సందర్భంలో అజ్ఞాతంలో ఉన్నప్పుడు నేను ఈరోజే ఒక పోరాట యోధురాలు చనిపోతే ఆ మీటింగ్కి వెళ్ళేసి వస్తున్నా. ఇప్పుడు ఒక ఆవిడకి అక్కడ బాబు పుట్టాడు. అయితే పోలీసులు వెతుకుతున్నారు వీళ్ళ కోసం. ఇప్పుడు నక్సలైట్ల గురించి ఎలా వెతుకుతున్నారో అట్లా వెతుకుతూ ఉన్నారు. పిల్లాడు ఏడుపు వినిపిస్తే ఆచూకీ దొరికిపోద్ది కదా. అందుకని పార్టీ వాళ్ళు ఏమి నిర్ణయం చేశారంటే, నువ్వు ఈ బిడ్డను తీసుకుని నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ఆ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. లేదు నేను ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టను, వెళ్ళను అంది. అట్లయితే నీ బిడ్డనన్నా సాక్రిఫైస్ చేయాలి, బిడ్డను ఎవరికో ఒకరికి ఇచ్చేయాల్సిందే అంటే, వాళ్ళు ఉన్న ఒక కోయ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న ఒకరికి ఆ బిడ్డను అప్పగించి వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సరే, ఇంకా ఆ పోరాటం ఆగిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళని పలానా వాళ్ళు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి తెలుసు, వెళ్ళి అడిగితే వాళ్ళు మేమేమో అన్నారు. ఆ తల్లి ఆ కడుపు కోతతోటి నా బిడ్డ నాకు దక్కలేదే అనే ఒక బాధతోటి ఆమె ఈ మధ్య ఒక 4-5 సంవత్సరాల క్రితం కమలమ్మ గారు అని చెప్పి చనిపోయారు. ఆవిడ మంచి కళాకారిణి, పాటలు పాడేది ఆవిడ. ఒక త్యాగం అండి అది. త్యాగాలు ఇప్పుడు అది ఒక త్యాగం. దాన్ని స్వేచ్ఛ సమస్యగా తీసుకుందా, స్వేచ్ఛ చెప్పిన దాన్ని ఇతను గోరంతలు కొండంతలు చేసి చెప్తున్నాడా అనేది వేరే విషయం. ఇవి పరిపాటిగా జరుగుతూ ఉంటాయి. అది నేను ఇందాక చెప్పలా, ఉపాధి కోసం తల్లిదండ్రి ఇద్దరు వెళ్ళి పిల్లల్ని హాస్టల్లో పెట్టి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరండి? అమ్మమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర, ఎవరి దగ్గర పిల్లల్ని పెంపకానికి పెట్టి వెళ్ళిన